బతికే ఉన్నారా? నేను ఇన్నాళ్ళు భైరవనాథ్ మిమ్మల్ని ఆ భైరవనాథ్ నన్ను చావు అంచుల వరకు తీసుకెళ్ళాడు. అప్పుడు ఈ లవ్లీయే తన ప్రాణాలు తెగించి నా ప్రాణాలు కాపాడింది. కానీ నువ్వు మాత్రం నువ్వు కేవలం తన భర్తనే కాదు, తన రూపాన్ని, తన స్థానాన్ని కూడా లాక్కున్నావు. నువ్వు నీ స్వార్థం కోసం ఇంత ఘోరం ఎలా చేసావు నైనా? నువ్వు చేసిన ఈ పనికి నేను చాలా సిగ్గుపడుతున్నానైనా. తన మనసు చాలా పెద్దది కాబట్టి నాకు సహాయం చేసింది. తన స్థానంలో ఇంకొకరుండుంటే నాకు సహాయం చేయకపోగా ఆ భైరవనాథ్కి సహాయం చేసుండేవాళ్ళు. వాళ్ళు మణిని భైరవనాథ్కి ఇచ్చేసి మన నుంచి విముక్తిని పొందిండేవాళ్ళు. కానీ తను అలా చేయలేదు. ఎందుకంటే తను మనలాగే అందరూ మంచిని కోరుకుంటుంది. నువ్వు మంచి మార్గంలో పయనిస్తూనే దారి తప్పిపోయావు నాయనా. మీరు చెప్పింది నిజమే నాగరాజ్. వీళ్ళందరి మీద అభిమానంతో నేను చాలా పొరపాటు చేశాను. నన్ను క్షమించు లవ్లీ అక్కయ్య. నేను నిన్ను ఎంతో కష్టపెట్టాను. నేను నీ మీద దౌర్జన్యం చేశాను. అయినా కూడా నువ్వు నీ ప్రాణాలకు సైతం తెగించి నా భర్త ప్రాణాలు కాపాడావు. నన్ను క్షమించు లవ్లీ. నైనా, నువ్వలా మాట్లాడుకో. నా కర్తవ్యాన్ని పూర్తి చేశానంతే. మీరిద్దరూ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లవ్లీ అక్కయ్య, మీరుకేం మాట్లాడుకు నైనా. చేసిన తప్పులన్నిటికీ నువ్వు పశ్చాత్తాపడ్డావు, అంతే చాలు. ముందు నువ్వు నాగరాజుకు నయం చేయి. ఆ భైరవనాథ్ వల్ల తను చాలా బలహీనుడైపోయాడు. నాగరాజ్, మీకు నయమైపోయింది. లవ్లీ గారు, మీరు చేసిన ఈ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను. మేము మా లోకానికి వెళ్లే సమయం వచ్చేసింది. మీరు మీ కుటుంబంతో కలిసి ఎప్పుడు సంతోషంగా ఉండండి. లవ్లీ అక్కయ్య, నువ్వు నాకు నా సర్వస్వాన్ని తిరిగిచ్చావు. ఇప్పుడు నేను నీకు నీ సర్వస్వాన్ని అప్పగిస్తాను. పదండి. నైనా, మా వాళ్ళందరూ ఏమైపోయారు? నైనా, నువ్వు మౌనంగా ఉన్నావేంటి? నైనా, నేను అడిగేదానికి సమాధానం చెప్పు. అంత కంగారు పడుతున్నావేంటి? చెప్పు నైనా, వాళ్ళందరూ ఏమైపోయారు? కంగారు పడుకు లవ్లీ. వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. వాళ్ళని నేను నీకు అప్పగిస్తాను. వాళ్ళు నా చేతిలో బందీగా ఉంటే నువ్వు ఎలా లవ్లీకి అప్పగిస్తావు నాగిని? నన్ను మోసం చేసి నకిలీమని ఇస్తావా? మీ ఇద్దరు చేసిన పాపానికి శిక్ష వాళ్ళు ఎలా అనుభవిస్తున్నారో చూడండి. చూడండి. భైరవనాథ్, మా వాళ్ళని వదిలిపెట్టు. వాళ్ళందరూ నీకేం ద్రోహం చేశారు? వాళ్ళని వదిలిపెట్టు ప్లీజ్. ప్లీజ్ వదిలిపెట్టు. నైనా, ఏదో ఒకటి చెయ్యి. వదిలేస్తాను, తప్పకుండా వదిలేస్తాను. కానీ నాకు మణి దొరికిన తర్వాతే తెలిసిందా? నీకు అర్ధగంట సమయం ఇస్తున్నాను నాగిని. అసలైన మణిని నాకు తెచ్చివ్వాలి. లేదంటే నేను నీ కుటుంబాన్ని అంతటిని నేను ఏం చేస్తానో
నీకు బాగా తెలుసు. లవ్లీ నువ్వు కంగారు పడకు. నేనుండగా వాళ్ళకి ఏమీ కానివ్వను. భైరవనాథ్ వాళ్ళకి హాని చెయ్యలేడు. నేను వాళ్ళకి ఎలాంటి హాని జరగనివ్వను లవ్లీ. మనం ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళలేం. ఇక్కడ నా శక్తులు పనిచేయడం లేదు. ఈ ప్రదేశం అంతా భైరవనాథ్ ఆధీనంలో ఉంది. అతని మాయాజాలమే మనల్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటోంది. మీరు చాలా తెలివి కలవాళ్ళు అనుకుంటున్నారు కదూ. చివరికి నిప్పులు కక్కుతూ ఉండే నా గుహద్వారం వరకు చేరుకున్నారు కదూ. నాతో గొడవ పడిన దానికి ఫలితం చూస్తారా? ఈరోజు మీకు తెలుస్తుంది నాతో గొడవ పడిన దానికి ఫలితం ఏంటో. నాకేం అర్థం కావడం లేదు. మనం ఇక్కడి నుంచి ఎటువైపు వెళ్ళాలి? భగవంతుడా, మమ్మల్ని మాయాజాలం నుంచి బయటపడేయండి. మాకు సరైన దారి చూపించండి. అటువైపు వెళ్దాం. పదండి. సమయం ఇసుక లాగే మీ అందరి చేతుల్లోంచి చేజారిపోతుంది. త్వరపడండి. కాపాడండి. ఓరి భగవంతుడా, మమ్మల్ని రక్షించండి. సమయం అయిపోయింది. నేను మణిని నా సొంతం చేసుకుంటాను. కానీ ఇప్పుడు నేను సమయాన్ని ఎలా గడపను? వీళ్ళందరూ నా దగ్గరే ఉన్నారు కదా. ఇప్పుడు నేను వీళ్ళందరితో కాసేపు నేను ఆటాడుకుంటాను. ఒక్కొక్కరిగా వీళ్ళందరినీ మృత్యు దేవతకి అప్పగిస్తాను. ముందు నేను ఎవరితో మొదలు పెట్టను? ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టు. దీంతో మొదలు పెడతాను. శివాజీ గారు, వాడు జోలికి వెళ్తే మర్యాదగా ఉండదు. ఏయ్ ఆగు. ఏంటి నువ్వు చేస్తున్న పని? వద్దు. అది వద్దు. భైరవనాథ్, చంపాలి అనుకుంటే నన్ను చంపు భైరవనాథ్. లవ్లీ, లవ్లీ, శత్రుత్వం ఉంది మన ఇద్దరి మధ్య. ఈ అమాయకుల మీద నీ ప్రతాపం ఎందుకు చూపిస్తున్నా? దీన్నే అంటారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అని. మీరు సరైన సమయంలోనే నా దగ్గరకు వచ్చారు. త్వరగా మణి నాకివ్వండి, లేదంటే వీళ్ళందరినీ అంతం చేస్తాను, తెలిసిందా?
వాళ్ళని ఇలాంటి పరిస్థితిలో చూడటం నా వల్ల కాదు. వాళ్ళని వదిలిపెట్టు. నువ్వే గెలిచావు, మేము ఓడిపోయాం. నువ్వే ఈ మణిని తీసుకోవచ్చు. విడిచిపెడతాను, కానీ ఇలా కాదు. నువ్వు మోకాళ్ళ మీద ఎలాగో కూర్చున్నావు, ఇప్పుడు ముక్కుని నేలకు రాయి. వద్దు లవ్లీ, నువ్వు అంత పని చేయకు. చెప్పింది చెయ్యి. వద్దు లవ్లీ. లవ్లీ, నువ్వు వీళ్ళని చూసుకో. భైరవ్నాథ్, నాతో పోరాడు. లవ్లీ, ఇదంతా ఏంటి? వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? అసలు వాడు ఎవడు? ఎందుకు మనల్ని బంధించుంచాడు? అత్తయ్య, జరిగిందంతా మీకు చెప్తాను. ఇప్పుడు నేను నయనికి హెల్ప్ చేయాలి, లేదంటే ఆ భైరవనాథ్ మనల్ని నాశనం చేస్తాడు. తనకి నువ్వెందుకు సహాయం చేయడం? కార్తీక్, నువ్వు కంగారు పడుకో. ఆ నైనా తను చేసిన తప్పేంటో తెలుసుకుంది. ఏ ప్రేమ కోసమైతే తను నన్ను మోసం చేసిందో, మనల్ని ఇబ్బంది పెట్టిందో, ఆ ప్రేమ తనకు దొరికింది. తన భర్త నాగరాజు ప్రాణాలతో ఉన్నాడు. సరే లవ్లీ, ప్లీజ్. మణి తనకు దొరికిన తర్వాత నైనా తన భర్తతో కలిసి తన లోకానికి వెళ్ళిపోవచ్చు. కానీ తను అలా చేయలేదు. తను మిమ్మల్ని కాపాడటం కోసమే ఇక్కడికి వచ్చింది. అత్తయ్య ప్లీజ్, నేను ఏ విధంగానైనా తనకు సహాయం చేయాలి, లేదంటే ఆ భైరవనాథ్ అందరినీ చంపేస్తాడు. ప్లీజ్ అత్తయ్య. నైనా, లవ్లీ, త్వరగా ఆ మణిని నాకు ఇవ్వు. తీసుకో నైనా. లవ్లీ వద్దు, తనకివ్వకు. నైనా, లవ్లీ, ఇక నన్ను ఎవరు ఏ విధంగానూ ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే నా దగ్గర మణి ఉంది.
నేను ఈ లోకంలోనే అందరికన్నా శక్తివంతమైన మనిషినైపోయాను. నన్ను ఈ లోకంలో ఎంత గొప్ప శక్తి అయినా ఓడించలేదో తెలిసిందా? భైరవనాథ్, నాకు బాగా తెలుసు ఉరిమే మేఘాలు కురవవు అని. నువ్వు అలాంటి వాడివే. నువ్వు ఈ లోకంలో కల్లా శక్తివంతుడివి అంటే నేను ఆ మాటను ఎప్పటికీ నమ్మను. ఏయ్ లవ్లీ, నేను నీ కళ్ళని ఇప్పుడే తెరిపిస్తాను. అలాగా? అయితే ఒక పంచి నువ్వు నాకు గాల్లో ఎగిరి చూపించు. చూపించు. సరే, ఇప్పుడు నాకు పెద్దవాడివే చూపించు. చూడు. నా శక్తి చూసావా? సరే, అయితే ఇప్పుడు నాకు చిన్నవాడిగా మార్చి చూపించు. ఇంత చిన్నవాడివిగా. అది నాకు వెన్నతో పెట్టిన విద్య. చూడు. నేను చెప్పాను కదా, ఇది నాకు చాలా తేలికైన పనని. చూసావా? అయితే నువ్వు ఈ బాటిల్లోకి వచ్చి చూపించు. దీన్ని మూత పెట్టుకో. ఏం చేస్తున్నావు నువ్వు? అరే, ఎంత పని చేసావు నువ్వు? దీన్ని తెరువు. లవ్లీ, వాడిని ఆపడం అంత తేలిక కాదు. మణి వాడి దగ్గర ఉన్నంత వరకు వాడు ఆ సీసన్ పగలగొట్టుకొని బయటకు వచ్చేయగలడు. రావణుని ఒక మనిషి అంతం చేసినట్లు ఈ మాంత్రికుడు కూడా ఒక మనిషి అంతం చేయగలడు. నీలాంటి మంచి మనసున్న వాళ్ళే ఆ పని చేయగలరు. వాడిని నువ్వే అంతం చేయాలి లవ్లీ. ఆ పరమశివుడి మహిమగల త్రిశూలంతోనే ఈ మాంత్రికుడిని అంతం చేయగలం లవ్లీ. నేను ఆ పరమశివుని ప్రార్థించి నీకు ఆ త్రిశూలాన్ని ఇస్తాను. నువ్వు ఈ పని చేయడానికి సిద్ధమేనా లవ్లీ? నేను సిద్ధమే. లవ్లీ, నా శక్తులన్నీ నీకిస్తున్నాను. వెళ్ళి వాడితో పోరాడు. మీరు చేసిన పనికి శిక్ష విధిస్తాను. ఓ వెళ్ళు లవ్లీ, వెళ్ళి వాడితో పోరాడు. భయపడకు లవ్లీ, వెళ్ళు వెళ్ళు. లవ్లీ, Ha 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 ha!